ప్రియమైన నా బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. ఈ నూతన సంవత్సరములో 1వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరములో, అంటే గత సంవత్సరములో ఏ విధముగా అయితే మీ తల్లిదండ్రులను, మీ భార్య భర్తలను, మీ బిడ్డలను, మీ రక్త సంబంధులను, మీ తోబుట్టువులను, మీ స్నేహితులను, మీ శ్రేయోభిలాషులను, మీ పొరుగు వారిని, మీ పక్కింటి వారిని కాసి కాపాడిన విధముగా నెలలో ఈ నెల మీకు మొదటిది. ఇదే మీ సంవత్సరమునకు మొదటి నెల. ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములో ఉండగా ఏ విధముగా అయితే ఇశ్రాయేలీయులు ప్రజలను కాపాడిన నేను మిమ్ములను దీవిస్తాను, మిమ్మల్ని ఈ విధముగా ఆశీర్వదిస్తాను. బైబిల్ వాక్యములు చదువుము. మొదటిది ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దానిమీద ఉండును. రెండవది ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ గొర్రె మేకలు మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు, నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్లినప్పుడు దీవింపబడుదువు. మూడవది కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనము. సంవత్సరమును నీ దైకిరీటము ధరింపజేసియున్నావు, నీ జాడలు సారము వెదజలుచున్నవి. నాలుగవది కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 1 మరియు 2వ వచనము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. ఐదవది అపోస్తుడైన పౌలు గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు, కాని నా మాటలు పాటించడం లేదు. మీరు పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా నా మాటలు ఆలకించి జీవించని ఎడల ఆకాశద్వారములు విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు నేను మీకు దయచేస్తాను. ఈ నూతన సంవత్సరము ఈ రోజు నుండి సంవత్సరాంతము మీకు తోడుగా ఉంటాను, మిమ్ములను ఆశీర్వదిస్తాను. మీ ప్రయాణములోనూ, మీ పనిపాటల్లోనూ, మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ తోడుగా ఉండి 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా దీవిస్తాను. నేను నీ ప్రభుడనైన యేసయ్యను మాట ఇస్తున్నాను. ఆమెన్.